హిందూ దేవుళ్ళ గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అని చెప్పి రాముడు రావణాసురులని ఈ విధంగా మాట్లాడడం మీద మీ స్పందన ఏంటి? ఇట్స్ వెరీ రాంగ్ అండి, అలా మాట్లాడొద్దు. తను క్రిస్టియన్ అయితే తన దేవుణ్ణి కూడా అట్లా అంటే తను తీసుకుంటాడా? దాదాపుగా ఒక 5-6 టైమ్స్ విన్నా ప్రకాష్ రాజ్ గారు ఇలాంటి మాటలు మన సీతారాముల మీద అనడం అనేది ఇట్స్ వెరీ రాంగ్. తను మూవీస్ కూడా ప్రీవియస్ సీతారాముల మీదకే మాక్సిమం మూవీస్ ఉన్నాయి. సో అట్లాంటి అన్నప్పుడు నీకు మూవీస్ ఓకే, కానీ ఇప్పుడు మన వచ్చేసరికి అలా అనడం అయితే ఇట్స్ రాంగ్ అండి. తనకి ఇప్పుడు గవర్నమెంట్ ఏ చర్యలు తీసుకుంటే వాళ్ళని అతను ఎవరు ఏమంటలేరని విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. సో ఇట్స్ వెరీ రాంగ్ అండి, చేంజ్ చేసుకుంటే బెటర్. ఏది మాట్లాడినా ఏదో ఒక కాంట్రవర్సీ, అది కూడా హిందూ ధర్మం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు ఆయన. అంటే ఎవరు పట్టించుకోవట్లేదన్నా? యా ఎగ్జాక్ట్లీ, ఎవరు పట్టించుకుంటలేరు అనే కదండి. ఎవరైనా పట్టించుకొని సరైన చర్యలు తీసుకుంటే ఇంకొకరు మాట్లాడరు, ఇంకొకరు ముందుకు రారు మాట్లాడడానికి ఇట్లా నెగిటివ్ గా. ఎవరు పట్టించుకుంటలేరు కాబట్టి ఇలాంటి మాటలు వస్తున్నాయి తనకి. అంటే ఎవరేమంటలేరు. నిజంగా తెలుగు సినిమా ఒక మంచి నటుడు అని చెప్పొచ్చు, ఒక గొప్ప యాక్టర్ అని చెప్పొచ్చు ప్రకాష్ రాజ్ సార్. సో మీరు అంటే తెలుగు ప్రజలకు కానీ, సో భారతీయ ప్రజలకు కానీ చాలా గౌరవం ఉంది. సో ఆ గౌరవాన్ని మీరు కొన్ని వందల సినిమాలు చేశారు, ఎంత మంచి నేషనల్ యాక్టర్, మీరు ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు, స్టేట్లో ఇండియా లెవెల్లో మీకు మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ విషయంలో మాత్రం నెంబర్ 1 ఓకే. కానీ మీరు ఇక్కడ తెలుగు డైరెక్టర్లు మిమ్మల్ని నమ్మి మీకోసం ఎంతో మంచి మంచి పాత్రలు క్రియేట్ చేసి ఇచ్చారు మీ టాలెంట్. సో మీరు యాక్టింగ్లో నెంబర్ 1, ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతం, ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పెట్టారు, మీరు ఉన్న స్థాయిలో ఉన్నారు, అది చాలా అద్భుతంగా ఉన్నది సార్. కానీ ఇక్కడ వచ్చేసేసి మెయిన్ పాయింట్, మీరు హిందూ దేవతల పైన మాట్లాడడం, హిందూ దేవత విగ్రహారాధన పైన మాట్లాడడం, మతాల పైన ఇట్లా మాట్లాడడం. సో మీరు ఏదైనా అనుకుంటే మీకు నచ్చినట్టు మీరు ఉంటున్నారు, ఓకే, మీరు ఎవరు కాదంటే సమాజంలో కూడా ప్రకాష్ రాజ్ గారు ఎందుకు ఇలా క్రిస్టియన్ మతము ఉన్నారు, ఎందుకు ఇలా చేశారు అని చెప్పేసి ఎవరు ఆరోపించలేదు. మరి మీరు మాత్రం హిందూ దేవుళ్ళ పైన, రాముడి పైన, ఇలా ప్రతి దేవీ దేవతల పైన మీకు ఏదైనా చాలా మంది స్పందించారు చాలా సార్లు కూడా. సో ఇలా అంటే మీరు చదువుకొని గొప్ప స్థాయి, అన్ని సమాజం గురించి అన్ని తెలిసిన వాళ్ళు గొప్ప యాక్టర్, మీరే ఇలా హిందూ దేవతల మీద, హిందూ సంఘాల, హిందూ మతం మీద మాట్లాడడం నిజంగా సార్ మీలాంటి వాళ్ళు గొప్పవారు. ఇలా మాట్లాడితే చాలా మంది హిందూ ఫ్యాన్స్, ప్రజలు, సో ఆరాధించే భగవంతుడే మనకి సృష్టి స్థితి లయ. సో మనం తింటున్న తిండి, మనం పీల్చిన గాలి, సో నీరు, నిప్పు, ఇవంతా పంచభూతాలు సో కలిపి మన పొద్దున్న లేస్తే సో భగవంతుని యొక్క కృపలు లేనిది ఎంత గొప్పవాడికైనా సరే, ఎంత కోటీశ్వరుడికైనా సరే, ఏ హీరోకైనా, ఏ డాక్టర్కైనా, ప్రతి ఒక్కరికి సో ఆ భగవంతుడి కృప ఉంటేనే సో ఈ జీవనం గడుస్తుంది, మన బ్రతుకు గడుస్తుంది. సో అలాంటి మన జీవితాన్ని ప్రసాదించినటువంటి దేవతల పైన, సో హిందూ దేవుళ్ళ పైన మీరేదో మీకు ఏదైనా నెగిటివ్ ఎవరైనా మాట్లాడి దేని గురించో దృష్టిలో పెట్టుకొని ఇలా మీరు దేవతల పైన, విగ్రహ ఆరాధన పైన, సో హిందూ మతం పైన కామెంట్ చేయడం అనేది కూడా చాలా సార్, ఇది మీ స్థాయికి తగ్గటువంటి సో ఈ యొక్క సమాచారం కాదు సార్. ఎందుకంటే మీలాంటి గొప్ప వాళ్ళ గురించి ఇక్కడ ఎవరైనా సమాజంలో చాలా అగ్రంగా ఉంటాం. సో ఎందుకంటే అలాంటి ఏదైతే నమ్మి పూజిస్తామో, మీరు క్రిస్టియన్ గా మీరు ఎక్కడైతే నమ్మి మీరు చాలా మీకెంత నమ్మకం ఉంటుందో, మీకు ఎంత ప్రేమ ఉంటుందో, అలాగనే మేము కూడా మాకు రాముడన్నా, కృష్ణుడన్నా, శివుడన్నా, ఇలా అమ్మవారు దుర్గా మాత అయినా, పార్వతి లక్ష్మి అయినా, సో మాకు ఇలాంటి మా 33 కోట్ల స్వరూపాలు దేవతలు, అయ్యప్ప స్వామి అయినా సరే, ఎక్కడైనా సరే, ఆంజనేయ స్వామి అయినా సరే, సో మాకు ఎంతో ప్రేమ ఉంటుంది మా ఆరాధన దైవాలు కాబట్టి. సో ఇలా మాట్లాడితే బాధాకరం అనిపిస్తుంది సార్. సో గతంలో పవన్ కళ్యాణ్ సార్ కూడా చాలా కఠినంగా అందరికి వ్యవహరించారు. సో అయ్యప్ప స్వామి మీద ఖండిస్తే గతంలో ఒక చిన్న వ్యక్తి సోషల్ మీడియాలో ఖండించాడు. ఆ వ్యక్తి మరి ఎలా శిక్ష పడ్డదో, చాలా శిక్షకు గురయ్యాడు, గురైన తర్వాత వచ్చి క్షమాపణ కోరాడు. సో అట్లాంటిగా మీరు అంత స్థాయికి మీకు వెళ్ళని అవసరం లేదు సార్. సో ఇలాంటి వాటిపైన మీరు స్పందించకండి. సో ఎందుకంటే భారతదేశం ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయం ఉన్నటువంటి మన భారతదేశం, ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శనీయమైనటువంటి మన భారతదేశం సంస్కృతికి మన గొప్పగా పెట్టింది పేరు భారతదేశం. సో ప్రపంచ దేశాలకు ఆలవాళ్ళు మన భారతదేశ సంస్కృతి నుంచే పోతాయి. సో మన భారతదేశం మన కరోనా వచ్చినప్పుడు ఎక్కడ ప్రపంచంలో ఎంతో మంది చనిపోయారు, మన దేశానికే వచ్చి నియోజించారు.
ఇక్కడ మనకి ఎందుకంటే అంత హారా ఉన్నది, భగవంతుని పవర్, మంచి ఒక పాజిటివ్ హారా. సో ఎక్కడ కూడా మన ప్రకృతి కానీ మన ధర్మం కానీ సో వీటన్నిటి గురించి రీసెర్చ్ చేసుకొని ప్రపంచ దేశాలు ముందుకెళ్తుంటారు. సో మీరు ఇంత గొప్పగా చరిత్ర ఉన్నటువంటి మన హిందూ చరిత్ర, హిందూ దేవుళ్ళు, సో ఇంత ప్రఖ్యాతిగాంచినటువంటి మన భారతదేశం, మరి ఇలాంటి కొన్ని నెగిటివ్ మాట్లాడడం సార్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకాష్ రాజ్ గారు ఈజ్ ఏ వెరీ గుడ్ అండ్ వెరీ గ్రేట్ ఆర్టిస్ట్. ఓకే, దానిలో ఎటువంటి ఇది లేదు. సో మన వాళ్ళందరికీ ఆయనేమో రేలంగ మావయ్య, బట్ ఆయన లోపల ఏంటి అలీబాయ్. సో మన వాళ్ళు ఏంది యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటే కనుక అది కర్ణాటక కానీ కన్నడ కానీ తమిళ్ కానీ ఎవరైనా సరే ఆర్టిస్ట్ ని పెట్టుకుంటారు. బట్ మన మీద లాగా ఉంటారంటే ఇట్స్ నాట్ కరెక్ట్. సో ప్రకాష్ రాజ్ గారు మనం ఎప్పుడు కూడా దేవుళ్ళగా భావించి ఆయన దేవుడి క్యారెక్టర్లు ఇస్తే, ఎగ్జాంపుల్ ఒక దమ్మరకంలో ఒక శివుడి క్యారెక్టరు, అలాగే బద్రీనాథ్లో ఒక విష్ణుమూర్తి క్యారెక్టరు, సో ఇంకా చాలా ఉన్నాయి. ఇలాంటి క్యారెక్టర్లు ఇచ్చి మనం నెత్తిని పెట్టుకుంటే సో హీఈస్ కోల్డింగ్ అవర్ గాడ్స్. సో ఇతని మీద చర్య తీసుకోవాలంటే ఎవరు తీసుకోవాలా? గవర్నమెంటా లేదంటే ఇతని మీద చర్యలు తీసుకోవాలంటే అంత పెద్ద గవర్నమెంట్ దగ్గర రావాల్సిన అవసరం లేదు, అలాగే పబ్లిక్ ట్విట్టర్లో బ్యాన్ పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్క మంచు విష్ణు గారు ఒక మెయిల్ వేసేసి ఇట్లా టాలీవుడ్ లో ఇలా మాట్లాడితే ఇలాగ అవుతుందని చెప్తే అయిపోయా. సో మనం చూసుకుంటే మన నాన్ వెస్ట్ అని చెప్పి అన్నారు, పెద్ద రచ్చ చేశారు, ఏమైంది? ఏమీ కాలేదు. సో ఈ రైట్స్ అనేవి మంచు విష్ణుకి ఉన్నాయి కాబట్టి చేస్తే బెటర్. ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు బుద్ధి తెలిసే లాస్ట్ టైం ఎలక్షన్స్ లో ఓడిపోయాను ఆయన, ఇలాంటి ఏదో ఒకటి ఉంటుందని తెలిసే. సో ఆయన ఇప్పుడు కనుక కళ్ళు తెరిచి కరెక్ట్ ప్రకాష్ రాజ్ గారే మనం చూసుకుంటే కనుక ఆయన ఎప్పుడు బీజేపీ పార్టీకి కూడా అపోజిస్ట్ గా మాట్లాడతారు అనమాట. సో ఇప్పుడు దేవుళ్ళ పరంగా కూడా ఇలా మాట్లాడతారు. సో మేబీ ఆయనకి కొంచెం క్రిస్టియానిటీ మీద ఎక్కువ మోజు ఉన్నట్టుంది. సో తమిళ దాంట్లో ఎక్కువ క్రిస్టియన్ డైరెక్టర్స్ ఉంటారు. సో ఈ ప్రకాష్ రాజ్ గారిని హ్యాపీగా వాడుకోవచ్చు. వాడు హిందూ మతాన్ని, హిందూ సాంప్రదాయాన్ని అగౌరవపరుస్తూ మన ఇతిహాసాలు పురాణాలు కూడా వక్రభాష్యం చెప్తూ హిందూ మతాన్ని కించపరిచి తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఎవరైనా ఏ మతం వాడైనా ఏ కులం వాడైనా తన మతాన్ని తన కులాన్ని అభిమానించుకోవచ్చు తప్ప ఒకరి మతం గురించి ఒకరు మాట్లాడుతూ ఇష్టానుసారిగా వక్రభాష్యాలు చెప్తూ అక్కడ రామాయణం జరగలేదు, భారతం జరగలేదు అని చెప్పి విష సంస్కారాన్ని ప్రజలపైన రుద్దుతూ ఉంటున్నారు ఇలాంటి సెలబ్రిటీలు అయినటువంటి ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు. ఇది సంస్కారం కాదు. ఎవరైనా సరే ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి. ఇది మన సాంప్రదాయం, మన సంస్కృతి. హిందూ సంస్కృతిలో, హిందూ సాంప్రదాయంలో అందరూ సమానమే అనేటటువంటి భావాన్నే ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. కాబట్టి ఎవడైనా సరే ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా సరే గౌరవంగా మాట్లాడడం ఉండాలి. ఈ ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి 4 భాషల్లో అద్భుతమైన నటుడు, చాలా భాషల్లో. ఆ నటుడుకున్నటువంటి గౌరవాన్ని పోగొట్టుకుంటూ హిందూ సాంప్రదాయాన్ని ఎప్పటికప్పుడు తక్కువ చేసి మాట్లాడుతూ చీడపురుగులా మారిపోయాడు. ఇలాంటి దరిద్రుల్ని, దుర్మార్గుల్ని కట్టడి చేయవలసిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. ఎందుకంటున్నానంటే ఈ మాట, దేశం సుసంపన్నంగా సౌభాగ్యంతో వర్ధిల్లాలంటే అన్ని మతాలు చక్కగా ఎవరి మతాలను వారు గౌరవించుకుంటూ ముందుకెళ్ళిపోతే మన దేశం అభివృద్ధి చెందుతుంది. లేక మతాల గురించి, కులాల గురించి మనం ఒకరిపైన ఒకరు విషం చిమ్ముకుంటూ కొట్టుకుంటూ ఇలా గొడవలు పెట్టుకుంటూ ముందుకెళ్తే దేశ ప్రగతికే ముప్పు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్ని మతాలని సగౌరవంగా, గౌరవంగా చూసుకునే బాధ్యతగా ఉండాలి తప్ప ఇలా ప్రకాష్ రాజులాగా విషపురుగులాగా మారిపోకూడదు. ఇలాంటి విషపురుగులకు బుద్ధి చెప్పే బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలా. ఎందుకంటే ఇది మతాల మధ్య చిచ్చు పెట్టేటటువంటి కార్యక్రమం కాబట్టి, దేశ అభివృద్ధికి ఆటంకం కలిగించే కార్యక్రమం కాబట్టి ఇలాంటి నీచ నికృష్ట దరిద్రగొట్టు సాంప్రదాయాలు ఉన్నటువంటి ఇలాంటి విధవల్ని ఖచ్చితంగా శిక్షించి వారికి తగిన శాస్తి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలా కామెంట్ చేసేటప్పుడు ఇన్ని రోజులు మనం వాళ్ళకి డబ్బు తీసుకున్నాము, తిన్నాము అనేది గుర్తు రావా? ఓన్లీ ఎందుకు ఇట్లా సవాలం చేస్తూ ఉంటారు? అదేదో గొప్పవాడు అనిపించుకోవాలని ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి విధవులకి సరైన గుణపాఠం చెప్పవలసిన సమయం వచ్చింది. కానీ ఎందుకని ప్రభుత్వాలు వెనకాడుతున్నాయి నాకు అర్థం కావట్లేదు. ఒక మంచి నటుని నిర్బంధించి ఇబ్బంది పెట్టారని చెడ్డ పేరు వస్తుందామనే ఏమో, కానీ వీళ్ళు విషపురుగుల్లా మారిపోయారన్న సంగతి అందరికీ తెలుసు. ఇలాంటి విధులను ఒకవేళ కేసుల్లో పెట్టినా
కాళ్ళు పైకెత్తి తల కిందకి పెట్టి కొట్టినా ఎవడు కూడా బాధపడ్డు కాబట్టి పోలీసు వారు వెంటనే ఇలాంటి విధులపైన చర్యలు తీసుకోవాలా. ప్రకాష్ రాజు లాంటి ఓ మంచి నటుడు,